ప్రస్తుతం మానవ మనుగడలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కోసం అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. కొందరు శరీర దారుఢ్యం కోసం వ్యాయామాలు, యోగాలు చేస్తుంటారు. మరికొందరు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక దృష్టి పెడుతూ ఆరోగ్యహిత పదార్థాలను తింటూ తమ ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారు. అందులో వెజ్, నాన్ వెజ్ విభజన ముఖ్యం. శాకాహార విషయానికి వస్తే వాటిలో పౌష్టిక లభ్యతకు కరువు లేదు. ఇక మాంసాహార విషయానికి వస్తే కొన్నింటిలోనే పౌష్టిక లభ్యత ఉంటుందని చెబుతుంటారు. వాటిలో అత్యంత ముఖ్యమైనది కోడి మాంసం. ఇప్పుడు మీరు చూస్తున్నవి అమితమైన పౌష్టిక లక్షణాలు కలిగిన నాటుకోళ్లు. కుక్కరొక్కో అంటూ మనల్ని మేల్కొలిపే ఈ కోళ్లు మరికెన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. వాటి మాంసం రుచికరం, ఆరోగ్యకరం అంటున్నారు వెటర్నరీ వైద్యులు. వీటి పెంపకం కాస్త ఖర్చుతో కూడుకున్నది. సాధారణ కోళ్ల పెంపకానికి వీటి పెంపకానికి చాలా వ్యత్యాసం ఉంటుందని, అందుకని వాటి గుడ్ల ధర కాస్త ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఫారం యజమాని. అత్యంత పోషకాహారం లభించే ఈ కోళ్లు, వాటి గుడ్లను ఎవరైతే తింటారో వారిలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నది వైద్యుల సూచన. నాటుకోడి మాంసం, అదేవిధంగా బాయిలర్ కోడి మాంసాల మధ్య తేడా ఏంటి, అదేవిధంగా ఈ బాయిలర్ కోడి ఏ విధంగా పెంచబడుతుంది, అదేవిధంగా నాటుకోళ్ళు ఏ విధంగా పెంచబడుతున్నాయి, అసలు నాటుకోళ్ళలో ఎన్ని నిష్ణార్థమైనటువంటి నికాసైనటువంటి ఉన్నాయి, అదేవిధంగా చాలా వరకు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది నాటుకోళ్ళలో చాలా వరకు కూడా నకిలీ నాటుకోళ్ళు కూడా ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని చెప్పి ప్రచారం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా మా ఏఎంపీఎం ద్వారా మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికైతే కనుక ఈరోజు ఎస్కోట నియోజకవర్గం రామలింగాపురం అనే గ్రామంలో ఉన్నటువంటి కోల్డ్ ఫామ్ దగ్గర రావడం జరిగింది. చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి కోల్డ్ ఫామ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా కోల్డ్ ఫామ్ సంబంధించి ఇక్కడ నాటుకోల్డ్ ఫామ్ అన్నమాట మన వచ్చిన ప్లేస్. ఆ నాటుకోల్డ్ ఫామ్లో ఏ విధంగా పెంపకం జరుగుతుంది, ఎంత పద్ధతిగా పెంచుతున్నారో, అదేవిధంగా నాటుకోళ్ళకి, అదేవిధంగా నకిలీ నాటుకోళ్ళని ప్రచారం జరుగుతున్నటువంటి ఆ కోళ్ళకి, ఇటు ఫారం కోళ్ళకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అందరికీ తెలియజేయబడుతుంది. అయితే గోధుమ రంగులో ఉన్నటువంటి కోళ్ళని కూడా నిజంగా నాటుకోళ్ళ, వాటి పెంపకం ఏ విధంగా ఉంటుంది, లేదంటే ఈ నకిలీ నాటుకోళ్ల మీద మనతో మాట్లాడడానికి అయితే కనుక ఈ కోల్డ్ ఫార్మ్ యజమాని రాంబాబు గారితో మనకు వచ్చి మాట్లాడదాం. రాంబాబు గారు నమస్కారం. నమస్కారం. అసలు నాకు మొదటి నుంచి డౌట్ సార్, అంటే నాటుకోడి పెంపకం అనేటువంటిది ఏ విధంగా చేస్తారు? ముఖ్యంగా ఇప్పుడు చాలా వరకు నకిలీ నాటుకోళ్లు కూడా మార్కెట్లో ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఇది నిజమా? ఈ మీ కోల్డ్ ఫామ్లో ఎటువంటి పెంపకం జరుగుతుంది? ఇవి నాటుకోలే, ఇవి దేశీయ నుంచి సంక్రమించి వీటిల్ని మేము ఈ గుడ్లని మేము పొదిగిస్తున్నాము. ఈ గుడ్లు దేశీవే, ఈ గుడ్లు దేశీ గుడ్లే. ఈ దేశీ గుడ్ల నుంచే మేము కోడిపిల్లలుగా హ్యాచరీలో పెట్టి పొదిగిస్తున్నాము. ఇవి మార్కెట్లో కూడా దేశీగానే పిలువబడుతున్నాయి. కానీ కొంతమంది ఏదో తెలియని వాళ్ళకి గిరిరాజు వనరాజు అని చెప్తున్నారు. అవి కావు. ఇవి స్వచ్ఛమైన దేశీ నుంచి పుట్టిన కోడిపిల్లలు. ఇవి ఫైటర్స్ అని కూడా పిలుస్తాము. దీని పేరు కుక్కరింగ్ అనే మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక పేరుని పెట్టుకున్నాము. గిరిజన భాష నుంచి ఈ కోడి మనది పుట్టిందని సంక్రమంగా మేము అనుకుంటున్నాము. ఈ గిరిరాజు వనరాజు ఏదో అంటున్నారు కదా సార్, ఏంటి అవేంటి? మేము గతంలో 2012లో ప్రియాంక అగ్రో ఫామ్ స్థాపించి జరిగింది. మేము హైదరాబాద్ నుంచి ఇండిబ్రో సంస్థ నుంచి మేము వనరాజ, గిరిరాజ అనేది గవర్నమెంట్ వాళ్ళ యొక్క బ్రీడు. మేము ఒక రెయిన్బో రోస్టర్ అనే ఇండిబ్రో నుంచి మేము పరిచయం చేసి ఐటీడీ బ్యాక్వర్డ్ పౌల్ట్రీగా లోవెట్ ఇన్పుట్ అనే వాళ్ళకి పేద ప్రజలకి గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళకి 180 గుడ్లు పెట్టేలాగా, సంయుక్తంగా మాంసం వాళ్ళు తినేలాగా పౌష్టికాహారాలుగా ఉండాలని గతంలో 2012 నుంచి గవర్నమెంట్ స్కీమ్లు పెట్టి మహిళలకి తోడ్పాటు చేస్తూ అండ్ గర్భిణీశీలు కానీ వాళ్ళందరికీ పౌష్టికాహారం ఉండాలని, వాళ్ళ నుంచి మంచి ఉత్పత్తి ఉండాలని మన గవర్నమెంట్ వారు స్కీము పెట్టారు. అంటే నాటుకోడి గుడ్లు ఇది నిజంగా నాటుకోడి అంటే ప్రశ్న ఏంటంటే సార్, నాటుకోడి గుడ్డు ఇది అని మనం ప్రజలు ఏ విధంగా పోల్చగలరు, లేదా ఇది నిజమైన నాటుకోడి అని చెప్పి ఎలా పోల్చగలరు?
నాటుకోడి గుడ్డు అంటే ఆడ మగ కలిస్తే నాటుకోడి గుడ్డు పుడుతుంది. ఆ ఆడ మగ పుట్టిన గుడ్డు చాలా రోజులు నిల్వ ఉండవు. కానీ మార్కెట్లో అమ్ముకోవడాలి అంటే పెట్టల నుంచి పుంజులు క్రాస్ చేయకుండా మేము ఏం చేసామంటే టేబుల్ ఎగ్స్ గా మేము బ్రౌన్ ఎగ్స్ కలిగి ఉండాలని ఏంటి అవి నాటుకోడి గుడ్ల వలె ఉంటాయని మేము ప్రజలకి చెప్తున్నామండి. ప్రస్తుతం అయితే కనుక మార్కెట్లో నాటుకోడి గుడ్లు నిజమైన అసలు సిసలైన నాటుకోడి గుడ్లు దొరుకుతున్నాయా లేదా సార్? అసలు సిసలైన నాటుకోడి గుడ్లు అయితే దొరకలేదండి. చాలా మంది కూడా నాటుకోడి గుడ్లు అనే అంత ఉత్పత్తి లేవు. నాటుకోడి గుడ్లు చాలా తక్కువగా వస్తున్నాయి. అన్ని నాటుకోడి గుడ్లు అని మేము నిర్దేశించలేము. వేరు వేరు మార్కెట్లో అమ్ముకుంటున్నారు. బ్రౌన్ ఎగ్స్ అని మరో విధంగా అమ్ముతున్నారు. మేమైతే మాత్రము నాటుకోడి గుడ్లనే మేము తయారు చేస్తున్నాము. ఆ గుడ్లు ప్రియాంక అగ్రోఫార్మ్ అని ఉంటాయి. ప్రియాంక దేశీ ఫుడ్ అని మేము మార్కెట్లో వదులుతున్నామండి. అది నాటుకోడి గుడ్డు వలె. మీరు ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా మీకు అభ్యంతరాలు ఏమైనా మమ్మల్ని సంప్రదించండి. మా ఫామ్ విజిట్ ఇస్తాం. ఓకే, మీరు అంత కరెక్ట్గా చెప్తున్నారు. కాబట్టి మామూలుగా నాటుకోడి గుడ్లలో లేదంటే నాటుకోళ్ళలో నకిలీ అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నమ్మొచ్చు? లేదంటే ఆ కోడిలో నకిలీ ఏదైనా కోడి అంటారా? లేదంటే నాటుకోడి అంటే మన దేశం నుంచి వచ్చే ఉత్పత్తి నుంచి మేము దాన్ని ఏం చేసామంటే హ్యాచరీ రూపంలోనూ డెవలప్ చేసి పేరెంట్స్గా తయారు చేసి మేము దాన్ని ఒక గుడ్డుని హ్యాచరీలో పొదిగిస్తున్నాము. అంటే దాన్ని రూపాలుగా అంటే మార్కెట్లో చాలా మంది ఉంటున్నారు కాబట్టి ఏదైనా రకరకాల చెప్పొచ్చు. కానీ మేము దేశీ నుంచి సంక్రమించే దాన్నే గుడ్డినే మేము పొదిగిస్తున్నాం. ప్రభుత్వ సహకారం ఏ విధంగా ఉంది సార్? మాకు ప్రభుత్వం ఉంటే బాగుంటుందని కూడా మాకు ప్రభుత్వం నుంచి ఈ బ్రీడ్ని మాకు గవర్నమెంట్ వాళ్ళు వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి మాకు సహకారం చేయాలని చాలా మేము కోరుతున్నాము. మేము అంత దూరంగా పోలేదు. మా ప్రియాంక అగ్రోఫార్మ్ అంటే ఏంటి స్టేట్ వైజ్గా నేను స్కీమ్స్ అన్ని ఇచ్చాను. ఏదో ఇంకా మాకు ప్రోత్సాహం చేయాలని గవర్నమెంట్ని మేము చాలా కోరుతున్నాము. మాకు సబ్సిడీ కలిగించాలని కోరుచున్నాము. ఈ కోడి ఎదుగుదల చాలా ఎక్కువ కాలం కాబట్టి ఇది రైతులు కూడా చాలామంది ఇంట్రెస్ట్గా చేయటానికి వాళ్ళకి చక్కన ఏదో మంచి స్కీమ్ని ఇవ్వాలని కోరుచున్నాము. రైట్ సార్, థ్యాంక్ యూ. కేవలం ఈ కోళ్ల పెంపకందారులతో కాకుండా ప్రభుత్వ అధికారులతో కూడా ఈ నాటుకోడి గుడ్లు అదేవిధంగా నాటుకోళ్ల మీద ఒక విశ్లేషణ అదేవిధంగా ఒక క్లారిటీ కూడా మీ అందరికీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే దీనికోసం మనతో మాట్లాడడానికి విశాఖపట్నం వెటనరీ డిపార్ట్మెంట్కి సంబంధించి అడిషనల్ డైరెక్టర్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. తెలుగుగానే వచ్చారు, చాలా థ్యాంక్స్ సార్. నిజంగా అంటే నాకేం లేదు, ఒక ప్రోగ్రామ్ మీద ప్రజలకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలన్న ఒక థాట్ అంతే సార్. సార్ అసలు ఏంటి సార్ నాటుకోడి గుడ్లు, నాటుకోళ్లు అదేవిధంగా పౌష్టికాహారం, నకిలీ నాటుకోడి గుడ్లు వీటన్నిటి మీద వస్తున్నటువంటి ప్రచారం అదేవిధంగా వీటి మీద జరుగుతున్నటువంటి ఉదంతులు నిజాల గురించి మా ఎంపీ ప్రేక్షకులు అసలు ఈ ఒకప్పుడు నాటుకోళ్ళు అంటే కేవలం పల్లెటూరులో మాత్రమే దొరికేవండి. కానీ ఇటీవల కాలంలో ఈ నాటుకోళ్ళకి ఆదరణ పెరగటం అదేవిధంగా బజార్లో ఎక్కువ ధరకి అమ్ముడు పోవడం వల్ల ఈ చాలామంది ముఖ్యంగా నిరుద్యోగ యువకులు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఇప్పుడు కోళ్ళ ఫారాలు అనేవి పెట్టుకుంటున్నారు. నాటు కోళ్ళ ఫారాలు. ఈ నాటుకోళ్ళు అనేవి కనీసం 4 నుంచి 5 మాసాలు పెరిగితేనే కేవలం 1.3 నుంచి 1.7 కిలోల బరువు మాత్రమే వస్తాయి. ఎంత మేత పెట్టినా సరే ఈ బరువుకి మించి రావు. దాని మూలంగా ఏంటంటే ఇవి ఎక్కువ రోజులు పెరగడం మూలంగా అంటే 4 నుంచి 5 మాసాలు పెరగడం మూలంగా ఈ మాంసానికి మంచి రుచి అనేది వస్తుంది. దాని మూలంగా రైతులు అందరూ కూడా తినే వాళ్ళందరూ కూడా మాంసాహారులు అదేవిధంగా ఈ మాంస ప్రియులు ఎక్కువగా నాటుకోళ్ళ మాంసానికి ఎక్కువగా మోజు పడుతున్నారు. ఇక రెండవది మీరు అన్నట్టుగా ఈ నకిలీ నాటుకోళ్ళు అనేవి ఉండవండి. నకిలీ నాటుకోళ్ళు కాదు. ఈ బ్రాయిలర్ కోళ్ళు ఏంటంటే 42 రోజులకే ఇవి మార్కెట్కి వస్తాయి. కానీ ఈ మేలు జాతి కోళ్ళు ఉన్నాయి. ఈ మేలు జాతి కోళ్ళు అంటే గిరిరాజ, వనరాజ, తర్వాత మిగతా ఇలాంటివి రాజశ్రీ, ఇవన్నీ కూడా ఏంటంటే తక్కువ వయసు తక్కువ టైంలో కేవలం తక్కువ టైంలో 2 లేదా 3 మాసాలు పెంచినట్లయితే ఇవి 3 కేజీల వరకు బరువు పెరుగుతాయండి. కారణం ఏంటంటే ఇవి పెద్దగా బరువు పెరగడం, ఇప్పుడంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్, చిన్న చిన్న కుటుంబాలు, భార్య భర్తలు ఏదో 2 పిల్లలు వాళ్ళతో ఉండడం మూలంగా
ఈ 3 కేజీలు 4 కేజీలు కొని తినడం కూడా కష్టం అవుతుంది కాబట్టి ఇవి ఈ చిన్న కోళ్ళు కేజీన్నరకు ఉంటే ఇవి 72% 70% మాత్రమే ఇవి మాంసం ఉత్పత్తి అవుతుంది. దగ్గరగా 1 కేజీన్నరకు ఉన్నట్లయితే 1.1 నుంచి 1.2 కిలోల మాంసం అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ కుటుంబానికి సరిపోతుంది. ప్రభుత్వం ఇటువంటి పెంపకందారులకు ఎటువంటి సహకారం అందిస్తుంది సార్? సబ్సిడీలు కానీ చాలా వరకు తెలియక చాలా వరకు ఈ కోళ్ళ పెంపకం ముందుకు రావట్లేదు సార్. చాలా యాక్చువల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి లేదా పట్టణ ప్రాంతాల్లో మామూలుగా ఈ నిరుద్యోగ యువకకి ఉపాధి కల్పించాలి లేదా ఒక ఉపాధి పరిశ్రమని ఇవ్వాలనే ఉద్దేశంతో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా 50 లక్షల రూపాయల యూనిట్ని ప్రభుత్వం మంజూరు చేస్తుందండి. దీనికి 50% సబ్సిడీ అందిస్తుందండి. అంటే 1000 ఈ మేలుజాతి కోళ్ళు ఆడవి, 100 ఈ మేలుజాతి పుంజులు పెంచుకున్నట్లయితే వీరికి 50% సబ్సిడీతో 50 లక్షల రూపాయల విలువైన యూనిట్ని 25 లక్షల సబ్సిడీ ఇవ్వడం అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల్లోకి విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి ప్రతి జిల్లాలో కూడా అవగాహన సదస్సులు అనేది ఏర్పాటు చేస్తారు. నేను కూడా చాలా జిల్లాలు పర్యటించి దీని గురించి నేను ప్రజలకు వివరించడం జరిగింది. అసలు నాటుకోడి గుడ్లు గురించి సంభాషణకు వస్తే కనుక నాటుకోడి గుడ్లు అదేవిధంగా మరొక గుడ్లు వైట్ అండ్ బ్రౌన్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైట్ అండ్ బ్రౌన్ ఎగ్స్ సార్? ఓకేనండి. ఈ నాటుకోడి గుడ్డు అనేది బ్రౌన్ కలర్ లో ఉంటుంది, మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఫారం గుడ్డుతో పోల్చినట్లయితే ఇవి కొద్దిగా చిన్న సైజులో ఉంటాయి. తర్వాత ఇవన్నీ కూడా మీరు ముందు చెప్పినట్లుగా ఇవన్నీ ప్రకృతి పరంగా పెరుగుతాయి కాబట్టి వీటిలో ఎటువంటి రసాయన ప్రభావం అనేది ఇందులో ఉండదు. కాబట్టి నాటుకోడి గుడ్డుని చాలా మంది నిండు గర్భిణులు, చిన్నపిల్లలు, కురువృద్ధులు కూడా, ముసలి కూడా ఇవ్వటం అనేది మనకి మొదటి నుంచి కూడా సాంప్రదాయం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరికైనా చెయ్యి విరిగిపోయినట్లయితే డాక్టర్లు కట్టుకట్టిన తర్వాత కూడా నాటుకోడి ఇస్తే బాగుంటుంది అనే ఒక అలవాటు అనేది ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. సో నాటుకోడికున్న ముఖ్యంగా నాటుకోడి మాంసానికి కానీ నాటుకోడి గుడ్డుకు కానీ ఉన్న ఆదరణ అనేది చెప్పాలంటే ఆహార పదార్థాలకి దేనికి లేదు. అంత ఆరోగ్యపరంగానైతేనేమి లేకపోతే రుచిపరంగా అయితేనేమి నాటుకోడికి ఎనలేని ప్రాధాన్యత అనేది ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువకులకి స్థిరమైన ఆదాయము అందేలాగా పెద్ద ప్రాజెక్టులు అనేవి పెడుతున్నారండి. అందులో ముఖ్యంగా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా ఈ దేశవాళీ కోళ్ల పెంపకానికి యూనిట్లు అనేవి మంజూరు చేస్తున్నారు. వీటికి ఎవరిని కలవాల్సిన పని లేదండి, అంతా కూడా ఆన్లైన్లోనే అవుతుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అని మీరు ఆన్లైన్లో కానీ సెర్చ్ చేసినట్లయితే అక్కడ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్లో దీంట్లో మీరు అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా బ్యాంకర్స్ మీకు లోన్ ఇస్తున్నట్లుగా దాంట్లో ఒక లెటర్ని అప్లోడ్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఎవరిని కలవకుండానే ఈ యూనిట్ అనేది శాంక్షన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది నాటుకోళ్ల విశిష్టత, నాటుగుడ్ల ప్రత్యేకత. పౌష్టికాహారం కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా నాటుకోడి గుడ్డు వైపు తప్పనిసరిగా చూడాల్సిందే అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి ఫార్మ్స్ని పెంపొందించుకోవడానికి అదేవిధంగా నిరుద్యోగులకి ఒక ఉపాధి అవకాశాన్ని కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందంజలో ఉన్నాయని కూడా స్పష్టంగా దీని ద్వారా మనకు తెలిసింది. ఎందుకంటే సుమారు 50 లక్షల రూపాయల పెట్టుబడితో 25% సబ్సిడీతో కూడా కొన్ని ప్రభుత్వాలు ముందుకు రావడం జరిగింది. కొన్ని పథకాల ద్వారా కూడా ఈ ఫార్మ్స్ పెంపకానికి అయితే కనుక ఈ నాటుకోళ్ల పెంపకానికి ప్రోత్సాహకాన్ని అందిస్తుందని కూడా తెలుస్తుంది. ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇటువంటి ఫార్మ్స్ని పెంపొందించుకుని పౌష్టికాహారాన్ని మన అందుబాటులో తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి పౌష్టికాహారం ఎనలేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు మనతో మాట్లాడినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అదే మాట చెప్పడం జరిగింది. ఈ కోళ్ల పెంపకం అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక ఉపాధి అవకాశంతో పాటు ఇటు పౌష్టికాహారాన్ని కూడా యావత్ మానవానికి కూడా అందించడంలో ముందంజలో ఉందని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయక్తులు. ఇది నాటుకోళ్లకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమం. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో ప్రసాద్ ఏం లైవ్, ఎస్కోట నియోజకవర్గం, రామలింగాపురం గ్రామం నుంచి.